ఉరుకుల పరుగుల జీవితం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, మారుతున్న కాలం, సరిచేసుకోలేని జీవన విధానం, వీటన్నింటినీ అధిగమించి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి కింద మీద పడుతూ ఎప్పటికప్పుడు ఆధునికంగా జీవిస్తూ బతుకులాగిస్తున్నాం. అసలు మన రోజు గడవడం కోసం ఆహార నియమాలను, ఆహారం తయారు చేసుకునే విధానానికి కూడా సమయం లేకుండా పోయింది. నిత్యం మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపించక చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నాం. చాలా మంది అన్నం వండటానికి కరెంటు రైస్ కుక్కర్లు వాడుతున్నారు. ఇలా కరెంటు పరికరాల్లో వండిన అన్నాన్ని లేదా ఆహారాన్ని తినడం మనం ఎన్నెన్నో అనారోగ్యాల పాలవుతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైస్ కుక్కర్లో కరెంటు ద్వారా వచ్చే అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం గిన్నెలో ఆహారాన్ని ఉడికించటం వల్ల అన్నం తయారవుతుంది. అలా ఆ వేడి కారణంగా అల్యూమినియం గిన్నెలో నుంచి కొన్ని విషవాయువులు వెలువడతాయి. అవి మనం ఉండే ఆహారంలో కలుస్తాయి. ఆ కారణం చేత మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది విషపూరితమవుతుంది. ఇలా కరెంటు పరికరాల ద్వారా వండిన ఆహారాలను ఏళ్ల తరబడి తింటే మనలో జీవితాంతం వెంటపడే సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. జీర్ణక్రియకు సంబంధించి ఎన్నో వ్యాధులు రావచ్చు అంటున్నారు. ఇవి కాక గుండెకు సంబంధించినవి, అలాగే కీళ్లవాతం, కాలేయ వ్యాధులు, అటుపై అధికంగా బరువెక్కిపోవడం వంటివి రావచ్చని హెచ్చరిస్తున్నారు. చాలా అనారోగ్య సమస్యలకు కరెంటు పరికరాలతో వండిన ఆహార పదార్థాలు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మనకు వీలైనంత వరకు ఈ కరెంటు పరికరాలలో వండిన ఆహారాన్ని తినడం పూర్తిగా దూరం పెట్టేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆధునిక కాలంలో ప్రతి సౌకర్యం వెనుక ఒక ఆరోగ్య విషాదం పొంచి ఉండటమే అసలైన దారుణం. కాబట్టి ఆరోగ్యానికి షాక్ తగలకుండా చూసుకోవాలి మరి.